ఐపీఎల్ 2026 మినీ వేలం జాబితా విడుదల చేసిన కొద్దిసేపటికి బీసీసీఐ అందులో మళ్లీ మార్పులు చేసింది. కొత్తగా 9 మంది ఆటగాళ్లను చేర్చడమే కాకుండా తప్పుగా ఇండియన్గా నమోదు చేసిన బీబీఎల్ ఆటగాడి వివరాలు కూడా సవరణ చేసింది. 350 మంది ఆటగాళ్లతో జాబితాను విడుదల చేసిన బోర్డు కొన్ని గంటలకే 9 మంది పేర్లను చేర్చి ఫైనల్ సంఖ్యను 359కి పెంచింది. ఇక కొత్తగా చేర్చిన లిస్టులో ఆర్సీబీ నుంచి తాజాగా రిలీజ్ అయిన ఐపీఎల్ విన్నర్ స్వస్తిక్ చికారా, అలాగే ఈ ఏడాది లిస్టులో ఒకే అసోసియేట్ దేశం తరపున ఉన్న మలేషియా బ్యాటర్ విరాన్దీప్ సింగ్ ఉన్నారు. ఈ ఇద్దరు కాకుండా అదనంగా చేర్చిన 7 ఆటగాళ్లు వీళ్లే: మణిశంకర్ మురసింగ్ త్రిపుర, చామ మిలింద్ హైదరాబాద్, కేఎల్ శ్రీజిత్ కర్ణాటక, ఈథన్ బోష్ సౌత్ ఆఫ్రికా, క్రిస్ గ్రీన్ ఆస్ట్రేలియా, రాహుల్ రాజ్ నమల ఉత్తరాఖండ్, విరాట్ సింగ్ జార్ఖండ్ ఉన్నారు. ఈ అప్డేట్ కు ముఖ్య కారణం బిగ్ బ్యాష్ లీగ్ లో ఆడుతున్న భారత సంతతికి చెందిన క్రికెటర్ నిఖిల్ చౌదరిని తప్పుగా ఇండియన్ ప్లేయర్ గా వర్గీకరించడం. ఢిల్లీలో పుట్టిన నిఖిల్ పంజాబ్లో అభిషేక్ శర్మ, అర్షదీప్ సింగ్, శుభ్మన్ గిల్లతో కలిసి డొమెస్టిక్ క్రికెట్ ఆడాడు. కోవిడ్ సమయంలో ఆస్ట్రేలియాలో చిక్కుకుపోయి అక్కడే తన కెరీర్ను తిరిగి ప్రారంభించాడు. గత నెలలో అతను తస్మానియా తరపున షేఫీల్డ్ షీల్డ్లో సెంచరీ చేసిన మొదటి భారత సంతతికి చెందిన ఆటగాడిగా నిలిచాడు. ఇక బిగ్ బ్యాష్తో పాటు గ్లోబల్ సూపర్ లీగ్, మ్యాక్స్ 60 కరీబియన్, అబుదాబి T10 లీగ్లలో కూడా ఆడాడు. ఇక బీసీసీఐ విడుదల చేసిన ఫైనల్ జాబితాలో 247 మంది భారత ఆటగాళ్లు, 112 మంది విదేశీ ఆటగాళ్లతో కలిపి మొత్తం 359 మంది. ఈ జాబితాలో కేవలం 77 మందికే కొత్త ఐపీఎల్ కాంట్రాక్ట్ దక్కనుంది. అందులో 31 మంది విదేశీ ఆటగాళ్లు ఉంటారు. అంటే భారత్ నుంచి 247 మందిలో 46 మందికి అవకాశం దక్కనుంది. సో ఇక ఈ వేలానికి 64.30 కోట్ల అత్యధిక పరిస్థితితో కోల్కతా నైట్ రైడర్స్ ముందుంది. జట్టులో 13 స్లాట్లు ఖాళీగా ఉన్నాయి. ఆ తర్వాత స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్. మొత్తం 9 ఖాళీలుండగా వారి పర్సులో 43.4 కోట్లున్నాయి. అయితే డిసెంబర్ 16న దుబాయ్ వేదికగా జరగనున్న మినీ వేలానికి 25 కోట్ల 50 లక్షల పర్సు వాల్యూతో 10 స్థానాలు ఖాళీగా ఉంచుకొని సన్ రైజర్స్ హైదరాబాద్ వస్తోంది.